వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికళగం పార్టీ అన్నా డీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరాలని బీజేపీ ఆహ్వానించింది. డీఎంకే వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకే ఈ ప్రతిపాదన చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని ఆయన అన్నారు. శాంతి భద్రతల వైఫల్యం, నిత్యావసరాల ధరల పెరుగుదల, అవినీతి ఆరోపణల వంటి అంశాలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఈ వ్యతిరేకతను గమనించే డీఎంకే తన కూటమిని విస్తరించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ఇటీవల డీఎండీకేకు రాజ్యసభ సీటు కేటాయించడంపై డీఎంకే కూటమిలోని వీసీకే, వామపక్షాల వంటి పాత మిత్ర పక్షాలు అసంతృప్తితో ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులని ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే అది అధికార పార్టీకే మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. డీఎంకేను అధికారంలోకి రాకుండా నిలువరించడమే విజయ లక్ష్యమైతే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరడం ఉత్తమని ప్రసాద్ సూచించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమిళనాడులోని రాజకీయ పరిస్థితులను, గత ఎన్నికల సరళిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని విజయ్కు హితవు పలికారు. 2026 అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమని, డీఎంకేకు వ్యతిరేకంగా ఐక్య ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.